ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి. ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం మీ పాదాల చెంత చేరి మేము స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచే కృపను మాకు అనుగ్రహించినందుకు వందనాలు మా తండ్రి. ఈ దినం పరిశుద్ధ దినాన్ని మీ నామానికి మహిమకరంగా జరిగించండి. అందరూ నాయన ఆరాధనకు రావటానికి కృప చూపించండి. మేమందరము నిండుగా ఉండి మిమ్మల్ని ఆరాధించే కృప అనుగ్రహించండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాం. మీకు ఇష్టకరంగా మమ్మల్ని మలచండి. నాయన మమ్మలను ప్రభా సరిచేస్తూ మీ రూపంలోనికి మార్చమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ దినం పరమగీతాలు గురించి నేర్చుకుందామండి. పరమగీతంలో 1వ పరమగీతాన్ని మనము తెలుసుకుందాము. పరమగీతం అనేది సొలొమోను రాజు గారు రచించినట్లుగా మనము చూస్తాము. దీనిని ప్రేమగీతం అని కూడా అంటూ ఉంటాము. ఈ గ్రంథం వరుడు వధువు మధ్య ఉన్న పవిత్రమైన ప్రేమను తెలియజేస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఆత్మీయంగా చూసినట్లయితే ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారికి సంఘానికి మధ్య ఉన్న ప్రేమను కూడా ఒక ప్రతీకగా భావించబడుతుంది. అయితే 1వ వచనము పరమగీతము 1:1 సొలొమోను యొక్క మరి రచించిన అత్యుత్తమమైన గీతమని ఈ గీతాన్ని పిలుస్తూ ఉంటారు. అయితే 1వ వచనము 2 నుంచి 4 వచనాలు మనం చూస్తే వధువు తన ప్రియుని ప్రేమను కోరుకుంటుందని ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. అయితే ఆ యొక్క భావం ఎలా ఉంది అని మనం చూసినట్లయితే ప్రియుని ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనది అని చెప్పటం ఇక్కడ మనం చూస్తున్నాం. వధువు తన ప్రియునితో సన్నిహిత సంబంధాన్ని కోరుకుంటుంది అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఆత్మీయంగా విశ్వాస కూడా క్రీస్తుతో సన్నిహిత సహవాసాన్ని కోరుకోవాలని ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది. అలాగే ప్రతి విశ్వాసి దేవునితో సన్నిహిత సహవాసాన్ని కోరుకోవాలి. అలా కోరుకున్నట్లయితే ఆ సహవాసం ఎంతో మాధుర్యంగా ఉంటుందని ఇక్కడ మనం చూడవచ్చు. అదేవిధంగా 1వ పరమగీతం 1:5 అధ్యాయంలో 5 నుంచి 6 వరకు మనం చూస్తే వధువు తన స్థితిని వివరిస్తున్నట్లుగా కనబడుతుంది. తాను ఎలా ఉన్నది ఇక్కడ చక్కగా వర్ణిస్తుంది. నేను నల్లని దానినైనను సుందరిని అని తన గురించి తాను తెలుపుతూ ఉన్నట్లుగా చూడవచ్చు. ఎందుకంటే నల్లని దానిగా ఎందుకు అయిందంటే ఎండలో పనిచేయటం వల్ల ఆమె చర్మం నల్లబడిందని, అయినప్పటికీ ఆమె అందమైనదే అని ఇక్కడ మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఆత్మీయంగా పాపులమైన మనలను దేవుడు తన కృపచేత సుందరవతులుగా మనల్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఇక్కడ వధువు తన స్థితిని నేను నల్లని దానినైనను సుందరిని అని చెప్తున్నట్లుగా మనము చూడవచ్చు. 1:7 నుంచి 8 వచనాలు చూస్తే వధువు తన ప్రియుని ఎక్కడ కనుగొనాలో అడుగుతుంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఆమె అతనితో ఉండాలని కోరుకుంటుంది. అంతేకాదండి, ఆత్మీయంగా దేవుని సన్నిధిని వెతికే విశ్వాసి హృదయాన్ని ఎలాగైతే సూచిస్తుందో అలాగే ఆమె అతనితో ఉండాలని కోరుకుంటున్నట్లుగా కనబడుతుంది. 9-11 వచనాల్లో వరుడు వధువును ప్రశంసిస్తున్నట్లుగా పొగుడుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఎలాగ వధువుని ఎలా పొగుడుతూ ఉన్నారో ఇక్కడ రాయబడినట్లుగా చూడవచ్చు. ఆమెను ఫరో రథముల గుర్రాలతో పోలుస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. ఆమె అందం మరియు విలువను కొనియాడుతున్నట్లుగా ఇక్కడ వాక్య భాగంలో చూస్తున్నాం. ఆత్మీయంగా మనం చూసినట్లయితే క్రీస్తు తన సంఘాన్ని విలువైనదిగా చూస్తూ ఉన్నారు. కాబట్టి సంఘము దేవుని దృష్టిలో ఎంతో విలువైనది. ఇక్కడ మనం చూసినట్లయితే 12-14 వచనాలు మనం చూస్తే వధువు తన ప్రియుని గొప్పతనాన్ని వివరిస్తున్నట్లుగా కనబడుతుంది. అతనిని సువాసన గల మరి మంచి పుష్పంతో అలాగే ఆ పువ్వులతో పోలుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. అతనిని
మరి ఆ రీతిగా పొగుడుతూ అతని గొప్పతనాన్ని వివరిస్తుంది. అతని సమీపము ఆమెకి ఆనందాన్ని కలుగజేస్తుందని ఆమె చెప్తున్నట్లుగా ఉన్నది. 15-17 వచనాల్లో మనం చూస్తే 15-17 వచనాలు, వరుడు మరియు వధువు పరస్పరం ఒకరికొకరు పొగుడుకుంటున్నట్లుగా మరి ప్రశంసించుకుంటున్నట్లుగా మనకు కనబడుతూ ఉంది. అంటే నిజమైన ప్రేమలో గౌరవం, మరి ప్రశంస, విశ్వాసం ఉంటాయని దీన్ని బట్టి మనము నేర్చుకుంటున్నాం. ప్రేమ అనేది కేవలం మరి భావోద్వేగంతో కలిగినది కాదు, కానీ అది పరస్పరం అంకిత భావం కలిగి ఉండటమే అని ఈ యొక్క అధ్యాయం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. దేవుని ప్రేమ అన్నిటికంటే మధురమైనదని, క్రీస్తుతో సన్నిహిత సహవాసం కోసం ప్రతి విశ్వాసి కూడా సంఘము తప్పించాలని, మనకు బలహీనతలు ఉన్నప్పటికీ దేవుడు మనలను ప్రేమిస్తున్నాడు గనుక నిజమైన ప్రేమలో గౌరవం మరియు అంకిత భావము ఉంటాయని విశ్వాసి తన ప్రభువును వెదకాలి మరియు ఆయన సన్నిధిలో ఆనందించాలని ఇక్కడ లేఖనం మనకి తెలియపరుస్తుంది. ఇంకా మనం చూస్తే దేవుని ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనదని ఈ 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనదని చక్కగా మరి పొగుడుతున్నట్లుగా మనం చూడవచ్చు. పరమగీతము ప్రేమ గ్రంథము కనుక ఇది కేవలం సొలొమోను రాజు మరియు సొలొమతి యొక్క ప్రేమ కథ మాత్రమే కాదు, కానీ క్రీస్తు మరియు సంగమునకు మధ్య ఉన్న ప్రేమకు ఒక అద్భుతమైన పత్రికగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో దేవుని ప్రేమ యొక్క మాధుర్యము, సన్నిధి మరియు విలువను చూపిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ ద్రాక్షారసం ఆనందానికి చిహ్నంగా కనబడుతూ ఉంది. అయితే వధువు ఆ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనది అని చెప్తున్నట్లుగా కనబడుతుంది. సంపద కంటే దేవుని ప్రేమ గొప్పదని చెప్పకనే చెబుతూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. లోక సుఖాల కంటే దేవుని ప్రేమ శాశ్వతమైనదని ఇక్కడ వివరిస్తూ ఉంది. మనుషుల ప్రేమ మారవచ్చు, కానీ దేవుని ప్రేమ ఎన్నటికీ మారదని ఇక్కడ ఈ వచనాల్లో మనము చూస్తున్నాం. అదేవిధంగా మనం రోమీలకు రాసిన పత్రిక 8:38-39 వచనాల ప్రకారం మనం చూస్తే, ఏది మనలను దేవుని ప్రేమ నుండి వేరు చేయలేదు, ఎడబాయలేదని మనము చూస్తాం. అలాగే మరి పరమగీతాల్లో చూస్తే 1వ అధ్యాయము 7వ వచనంలో, నా ప్రాణప్రియుడా నువ్వు ఎక్కడ మందను మేపుచున్నావో నాకు తెలియజేయమని అడుగుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. వధువు తన ప్రియుని వెతికింది. అలాగే మనము కూడా దేవుని సన్నిధిని వెతికేవారముగా ఉండాలి. ప్రార్థనలో వెతకాలి, వాక్య ధ్యానములో వెతకాలి, ఆరాధనలో వెతకాలి. దేవుణ్ణి ప్రార్థనలో వెతికినప్పుడు ఆయన దొరుకుతాడు. వాక్య ధ్యానములో వెతికినప్పుడు ఆయన నీ చెంతనుంటాడు. ఆరాధనలో వెతికినప్పుడు నీ ప్రక్కనే ఉంటాడు. ఇది దేవుని సన్నిధిలో నిజమైన సమాధానం, శాంతి, బలము మనకి లభిస్తాయి. నేను నల్లని దానినైనను సుందరినే. వధువు తన లోపాలను చూపిస్తుంది, కానీ వరుడు ఆమె అందాన్ని కోరుతూ ఉన్నాడు. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడని ఇక్కడ మనకి చెప్పకనే చెప్తున్నట్లుగా మనము చూడవచ్చు. పాపములో ఉన్న మనలను కూడా క్రీస్తు తన రక్తముతో కడిగి శుద్ధీకరించి తన వారిగా మనల్ని చేసుకున్నాడు. అదేవిధంగా చూస్తే ప్రియుని సమీపము వధువుకు సువాసన లాంటిదని మనం చూస్తాం. అలాగే ప్రభువైన యేసు క్రీస్తు వారి తన జీవితంలో ఉన్నప్పుడు నిరాశ ఆశగా మారుతుంది, భయం ధైర్యంగా మారుతుంది. ఎప్పుడైనా మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఉన్నప్పుడు మనం నిరాశతో ఉంటే యేసుక్రీస్తు వారిని బట్టి అది ఆశగా మారుతుంది. భయపడుతూ ఉంటే అది ధైర్యంగా మారుతుంది. ఒకవేళ బలహీనతలు మనల్ని ఆవరించినట్లయితే ఆ బలహీనతలే బలంగా మారుతాయని ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా దేవుని ప్రేమ అన్నిటికంటే మధురమైనది. దేవుని సన్నిధిని
వెతికే వారముగా మనం ఉండాలి. దేవుడు మనలను విలువైన వారిగా చూస్తాడు గనుక మనము దేవుణ్ణి వెతికే వారముగా, సన్నిధిని వెతికే వారంగా ఉండాలి. ప్రభువా, నీ ప్రేమ నాకు ఈ లోకములోని ఏ ఆనందము కంటే మధురమైనది అని నువ్వు చెప్పగలగాలి. నీ సన్నిధిలోనే నా జీవితము పరిపూర్ణమవుతుందని నువ్వు దేవునికి నీవు అప్పగించుకోగలగాలి. అలాగ అప్పగించుకున్నప్పుడు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించి తనతో పాటు తన రాజ్యములో చేర్చుకుంటాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఈ దినం నాయన ప్రభ పరమగీతాలు 1వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడారు. అవును నాయన, మీ సన్నిధిని మీ నాయన మేము వెతికే వారముగా ఉండినట్లు మీ కృప చూపించండి. అంతేకాకుండా ప్రభా, మీరు మా జీవితాలను మార్చే దేవుడు నాయన. మీరు మాతో ఉంటే నిరాశను ఆశగా మారుస్తారు. అలాగే భయం ఉన్నప్పుడు నాయన ధైర్యాన్ని కలిగిస్తారు. బలహీనతగా ఉన్నప్పుడు బలంగా మారుతారని మీ లేఖనం సెలవిచ్చినట్లుగా మేము ఆ రీతిగా మార్చబడటానికి మీ కృప, మీ సహాయం మాకు అనుగ్రహించండి. ఆయన ఈ దినం ఆరాధన అంతట్లో మీరు తోడుగా ఉండండి. ఆరాధిస్తూ ఆయన మీ నామాన్ని మహింపరిచే కృపను అనుగ్రహించండి. వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి నీ బిడ్డలుగా నీ రూపంలోనికి మార్చుకొనమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్.